సర్వశక్తిమంతుడు సకల బలహీనతలకు అతీతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, సమాజంలో మస్జిద్ యొక్క ప్రార్థన యొక్క ప్రాధాన్యత, మస్జిద్ అంటే ఆరాధన ఆలయము, దాని అవసరం ఏముంది అనే అంశానికి సంబంధించి నేను మీ ముందు కొన్ని విషయాలు ఉంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశర, మనిషి యొక్క శరీరం ఏదైతే ఉందో, భూమిలో పండే పంటలు ఏవైతే ఉన్నాయో, గింజ ధాన్యాలు గాని, ఆకుకూరలు గాని, పండ్లు గాని, ఈ పప్పుల ద్వారా, ఆహార ధాన్యాల ద్వారా, కూరగాయల ద్వారా, ఆ పండ్లు, ఫలాలు, కూరగాయలు, గింజలు తినడం ద్వారా మన శరీరము పోషణ జరుగుతుంది. శరీరానికి శక్తి వస్తుంది, బలం వస్తుంది, శరీరంలో ఎదుగుదల ఉంటుంది. మరి శరీరంలో శరీరం ఉంటేనే మనిషి అవుతాడా? మరి మనిషిలో ఆ ప్రాణం అనేది, ఆత్మ అనేది, అంతరాత్మ అనేది లేకపోతే దానికి శవం అంటారు. శవానికి కూడా ముక్కు, ముఖం, కాళ్ళు, చేతులు ఉంటాయి. కానీ దాంట్లో జీవం లేనప్పుడు, అంతరాత్మ లేనప్పుడు దాన్ని దహించి వేయడము, పూడ్చిపెట్టడము జరుగుతుంది. మరి శరీరానికి 3 పూటల ఆహారము, దాన్ని శుభ్రపరిచేదాని కోసం స్థానము, ఆ శరీరాన్ని కప్పేదానికి, తొడిగేదానికి శుభ్రమైన వస్త్రాలు. మరి ప్రతిరోజు మనం ప్రయత్నం చేసేటప్పుడు మరి మన శరీరంలో ఉన్న అంతరాత్మకు ఆహారం అవసరం లేదా? మరి మన శరీరము భూమిలోని పంటల ద్వారా పోషించబడుతూ ఉంది. మరి మన అంతరాత్మ ఆ సర్వాంతర్యామి ద్వారా ఆకాశం నుండి, పైనుండి మనకు వచ్చింది. కాబట్టి మన స్థానాన్ని మనం ఉన్నతపరచుకోవాలి అంటే, ఆధ్యాత్మికంగా, నైతికంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంటే, మరి ఆ హృదయం అనుకోండి, ప్రాణం అనుకోండి, గుండె అనుకోండి, అంతరాత్మ అనుకోండి, ఆత్మ అనుకోండి, మరి అది శుభ్రంగా ఉండేదాని కోసము, అది ఆరోగ్యంగా ఉండేదాని కోసము దానికి శక్తి అవసరం లేదా? అందుకోసమే శరీరము, అంతరాత్మ 2 కలిసినప్పుడే మనిషి సజీవంగా ఉంటాడు. శరీరం నుండి అంతరాత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దానిని శవం అంటారు, పీనిగా అంటారు. అందుకోసము కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ శరీర పోషణకు ఎటువంటి ఏర్పాట్లు చేశాడో, అదే విధంగా మన శరీరంలో ఉండే అంతరాత్మకు కూడా వృద్ధి, వికాసాలు పొందేదాని కోసము, ఔన్నత్యం పొందేదాని కోసము దానికి కూడా ఒక ఆహారం అనేది పెట్టాడు. మరి ఆ ఆహారము పొందాలి అంటే దేవుని దర్బారులకు వెళ్ళాలి, దేవుని యొక్క స్తుతి స్తోత్రం చేయాలి, దేవుని ముందు సాష్టాంగపడి కడు దీనంగా తనను తాను దైవానికి సమర్పించుకొని, దైవమా సర్వస్వము నీదే, ఏదైనా ఉంది అంటే నీవు అనుగ్రహించిందే, నాకు ఇంత అండపిండ బ్రహ్మాండాన్ని నా సౌకర్యం కోసము, నా గాలి కోసము, నా వెలుతురు కోసము, నా వేడి కోసము, నా ఆకలి తీర్చుకునే దాని కోసము, నా శరీరాన్ని కప్పుకునేదానికి రక్షణ కోసము ఎన్నో సరంజామా నువ్వు ఇక్కడ ఏర్పాటు చేశావు. నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందుకోసమే చాలా మంది సరైన ధర్మ అవగాహన లేని ఆస్తికులు, ఈ ముస్లిములకు తెలివి లేదు, ఏం లేదు, రోజుకు 5 సార్లు మసీదుకు వెళ్ళి నమాజు అనే, ప్రార్థన అని సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నారు. అదే సమయాన్ని చదువు కోసమో, వ్యాపారం కోసమో, వ్యవసాయం కోసమో, పరిశ్రమ కోసమో వెచ్చిస్తే చాలా ప్రయోజనం పొందేవాళ్ళు, అభివృద్ధి చెందేవాళ్ళు అని చెబుతూ ఉంటారు. కానీ సోదర మహాశరా, మన శరీరాన్నే గమనించండి. మనం త్రాగే నీరు ఎక్కడికి వెళ్తుంది, ఏ విధంగా శరీరానికి ప్రయోజనం చేకూరుస్తోంది, అదే విధంగా మనం శ్వాస తీసుకునే గాలి, మనం భుజించే ఆహారము శరీరంలోని ఏ అవయవంలోకి వెళ్తూ ఉంది, అది ఎక్కడ ప్రయోజనం చేకూరుస్తుంది, ఎక్కడ నష్టం చేకూరుస్తుంది అంటే, మన శరీరంలోనే ఒక విశ్వాన్ని కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ సృష్టించడం జరిగింది. మరి అందుకోసమే మేము మీ కొరకు భూమిని పాన్పుగా చేసి, ఆకాశాన్ని కప్పుగా చేసి, పైనుండి వర్షాన్ని కురిపింపజేసి, రకరకాల పంటలు పండే ఏర్పాటు చేసి, మీకు ఉపాధి ఏర్పాటు చేసిన వాడు ఆయనే. ఈ విషయం మీకు తెలిసినప్పుడు ఆయనకు సాటి కల్పించగాకండి అంటాడు. అంటే ఈ అవసరాలన్నీ తీర్చేవాడు ఆయన కాబట్టి ఆయన యొక్క స్తుతి స్తోత్రం చేయాల, ఆయనకు మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలా. అందుకోసమే ఆయన ఏమంటారంటే, ఓ మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు అంటాడు. అంటే దేవుని అనుగ్రహాలన్నిటిని మనం వినియోగించుకొని తాగి తందనాలాడి మమ్మల్ని సృష్టించే సృష్టికర్త లేడు, మా అవసరాలు తీర్చేవాడు లేడు, ఏదో సృష్టి వ్యవస్థ అదే విధంగా ఉంది, మేము ఏదో బతుకుతున్నాము అని ఊహించుకుంటే ఇంకా అంతకంటే మూర్ఖుడు ఎవరైనా ఉంటాడా? అందుకోసమే ఈ భూమిలో పండే పంటల ద్వారా ఉదర పోషణ జరుగుతుంది. ఆ ఉదరం అనేది కింది భాగంలో ఉంటుంది. మీరు ఏం తిన్నా గానీ 4-5 గంటలు, 24 గంటల్లో అది క్లీన్ అయిపోతుంది. కానీ దైవ గృహంలో, దైవ ఆరాధనాలయంలో, మసీదులో ఏదైతే మనం అక్కడ వింటామో అది హృదయంలో భద్రపరచడం జరుగుతుంది.
మన మెదడులో భద్రపరచడం జరుగుతుంది. ఆ నైతిక విలువలు అక్కడ దేవుని ముందు నిలబడే మనం దైవ గ్రంథం యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి మన అంతరాత్మకు ఆహారంగా, శక్తినిచ్చేవిగా, బలంనిచ్చేవిగా పనిచేస్తాయి. మరి ఎవరైతే ఆరాధనకి దూరంగా ఉండి సిగరెట్లు తాగి, మత్తు పదార్థాలు సేవించి, వ్యభిచారము చేసి, హత్యలు చేస్తూ ఉంటాడో అతని అంతరాత్మకు సరి అయిన శక్తి లేని కారణంగా అది బలహీనపడుతుంది. నీవు చేసేది తప్పు అని హెచ్చరించే వ్యవస్థ బలహీనపడుతుంది. మరి ఆ హెచ్చరించే వ్యవస్థ అభివృద్ధి చెందాలి అంటే, మన అంతరాత్మ ఆరోగ్యంగా ఉండాలి అంటే, బలంగా ఉండాలి అంటే దానికి ఆరాధన అవసరం. అందుకోసమే ఆరాధన మసీదు ఏదైతే ఉందో అక్కడ అతను ప్రాక్టీస్ చేయడం వలన, ఆరాధన చేసిన కారణంగా నేను దేవుని ఎదుట ఉన్నాను, దైవం నన్ను చూస్తున్నాడు అనే భావన, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఏదైతే వస్తుందో దాని ద్వారా అతను చెడుల నుంచి దూరంగా ఉంటాడు, అశ్లీల కార్యాల నుంచి తనను తాను కాపాడుకుంటాడు. ఆ విధంగా అతని దృష్టిలో దైవం చూస్తున్నాడు అనే భావన ఎప్పుడు వస్తుందో అతను చెడుల నుంచి కాపాడబడతారు. అందుకోసమే సరైన ధర్మ అవగాహన లేని చాలా మంది ప్రజలు తమ కోరికల కోసము ఆలయాలకు వెళ్తారు. ఇది కోరికల కోసం వెళ్ళేది కాదు. కోరికలు కూడా దైవంతోనే వేడుకోవాలి. దైవ గృహంలో వేడుకుంటే ఇంకా చాలా మేలు. కానీ ముందు మేము దేవుని యొక్క దాసులం, దేవుని యొక్క అనుగ్రహాలు వినియోగించుకుంటున్నాం కాబట్టి మన దాస్యాన్ని, మన బలహీనతను దైవం వద్ద సమర్పించుకోవాలి, కృతజ్ఞతా భావాన్ని తెలుపుకోవాలి, సాష్టాంగ ప్రమాణం చేయాలి. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరైతే సాష్టాంగ ప్రమాణం చేస్తాడో, సజ్దా చేస్తాడో దేవుని యొక్క అతి సమీపంలో ఉంటాడు. ఆ సజ్దా స్థితిలో ఏదైనా వేడుకుంటే తప్పకుండా అంగీకరించబడుతుందని విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశయులారా, శరీరానికి కావాల్సిన సరంజామా అంతా తినేదానికి శక్తి కోసము, అదే విధంగా శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగితే శస్త్రచికిత్స చేసేదాని కోసము మన దగ్గర వైద్యులు ఉన్నారు. కానీ అదే విధంగా మానసిక రోగానికి పశ్చాత్తాపం అనేది ఉంది. దైవ గ్రంథంలోని బోధనలు, ప్రవక్తల బోధనల ద్వారా మన ఆత్మను మనం ప్రక్షాళన చేసుకోవాల్సి ఉంటుంది, మన ఆత్మను శుద్ధిపరచుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే మానసిక రోగాలకు మనిషి వైద్యం చేయలేడు. మనోవ్యాధికి మందు లేదు అని మనం వింటూ ఉంటాం. అంటే శరీరానికి సంబంధించిన వైద్యం చేసే వైద్యులు, డాక్టర్లు మన వద్ద ఉన్నారు. మరి మానసిక ప్రశాంతత పొందాలి అంటే, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించాలి అంటే, అంతరాత్మ ఆరోగ్యంగా ఉండాలి, బలం చేకూరాలి అంటే మనము ఆరాధన ఆలయానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క స్తుతి స్తోత్రం చేసి, కృతజ్ఞతలు తెలుపుకొని, సాష్టాంగ ప్రమాణం చేసి, మన శరీరంలోని ఉన్నతమైన తల ఏదైతే ఉందో, నుదురు ఏదైతే ఉందో దేవుని ఎదుట సమర్పించి, ఓ దైవమా, నీ ఇష్ట ప్రకారమే, నీ ఆజ్ఞ ప్రకారమే శిరసా వహిస్తూ నేను నీ ఆజ్ఞకు లోబడి జీవితం గడుపుతాను. మసీదు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా నీవు చూస్తున్నావు అనే భావనతో నేను జీవితం గడుపుతాను అని అక్కడ ప్రమాణం చేసి వస్తారు. అందుకోసమే సోదర మహాశైలరా, ఈ ఆరాధన అంటే ఏదో తమాషా కాదు, ఇది జీవితంలో చాలా ప్రాధాన్యత కలిగినది. మరి ఎవరైతే ఈ వ్యవస్థను తిరస్కరిస్తాడో అతను మార్గభ్రష్టుడు అయ్యేదానికి, దైవ శిక్షకు గురి అయ్యేదానికి కూడా అవకాశం. అదేవిధంగా ఎవరైతే తన ఆత్మ ప్రక్షాళన చేసుకొని తన స్థానాన్ని ఉన్నతపరుచుకుంటాడో, నైతికంగా ఉన్నతంగా జీవితం గడుపుతాడో అతను దైవ అనుగ్రహం పొందేదానికి, మోక్షం పొందేదానికి కూడా అవకాశం ఉంది. దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.